RRBALP కోసం శ్రీధర్స్ CCE నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్ క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఈ డిసెంబర్ మాసంలో ముందుగా ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఉమా గారు? తప్పకుండా అండి. డిసెంబర్ మాసము అనేటువంటిది 2025లో ఆఖరి మాసం అండి. ఈ మాసంలో అనేక గ్రహ సంచారాలు మారుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పటి వరకు కొన్ని రాశులకి రాజయోగాన్ని ఇచ్చినటువంటి గురుగ్రహ సంచారము మళ్ళా ఇప్పుడు వెనక్కి అంటే మిథున రాశిలోకి యథాస్థానంలోకి ఆయన వెళ్ళబోతున్నారు. డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి రాబోతోంది. కాకపోతే గురుడు వక్రగతిలో ఉన్నారండి. వక్రగతిలో ఉన్నప్పుడు గురుడు రెట్టింపు ఫలితాలు ఇస్తారనమాట. అది ఏ రాశికైనా మంచి చేస్తే రెట్టింపు ఫలితాలు ఉంటాయి, కొంచెం ఇబ్బందులు అనేటువంటివి కూడా రెట్టింపు అనేటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇదే కాకుండా డిసెంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి వెళ్ళబోతోంది. ఈవెన్ 20వ తారీఖున డిసెంబర్ 20 అదే మధ్యలో కరెక్ట్గా డిసెంబర్ మధ్యలో ధనస్సు రాశిలోకి శుక్రగ్రహ సంచారం కూడా మళ్ళీ అదే ధనస్సు రాశిలోకి డిసెంబర్ 7వ తారీఖున కుజగ్రహ సంచారము. అంటే చూడండి, ధనస్సులో రవి, కుజ, శుక్ర 3 గ్రహ సంచారాలు ధనస్సు రాశిలో కనబడుతూ ఉన్నాయి. బుధ గ్రహ సంచారం మాత్రం డిసెంబర్ 6వ తారీఖున ధనస్సు నుంచి వృశ్చికంలోకి రాబోతోందండి. సో ఇక్కడ ఈయన మాత్రం వెనక్కి రాబోతున్నారు అని చెప్పచ్చు. మిగతా గ్రహాలన్నీ కూడా యథాస్థానంలో అంటే శని మీనరాశిలోనే వక్ర త్యాగాన్ని చేసే, వక్ర త్యాగము అంటే ఏంటి అంటే వక్రగతిని వదిలేసి ఫార్వర్డ్ మోషన్లోకి ఆయన వెళ్ళబోతున్నారని అర్థం అనమాట. సో ఆయన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కుంభరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. సింహరాశిలో కేతుగ్రహ సంచారం యథావిధిగా అన్ని జరుగుతూ ఉన్నాయమ్మా. మిథున రాశి వారికి డిసెంబర్ మాసంలో ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. మిథున రాశి వాళ్ళకి ఏంటి అంటే ఇప్పటి వరకు సెకండ్ హౌస్లో గురుడు ఉండడం వల్ల గురుబలం పెరిగింది. అండ్ మనీ విషయంలో కొంచెం ఏదైనా మార్పులు చేర్పులు కానీ, కెరీర్లో గ్రోత్ కానీ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళు చూసారండి. కానీ డిసెంబర్ మాసంలో వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి సెకండ్ హౌస్లో ఉండేటువంటి గురుడు లగ్నంలోకి రాబోతున్నారు. అంటే గురుడు ఎప్పుడైతే మిథున రాశిలోకి ఎంటర్ అవుతారో గురుబలము అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి తగ్గబోతోంది. సో దీన్ని బట్టి ఏం ప్లాన్ చేసుకోవాలి? కెరీర్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేటువంటిది బాగా చూసుకోవాలి. ఎక్కడెక్కడ మీ యొక్క గౌరవ మర్యాదలు నిలుపుకోవాలి, బాగా రిజర్వ్డ్గా డిజర్వ్డ్గా ఎలా ఉండాలి, ఇలాంటి విషయాల మీద బాగా ఫోకస్ చేయండి. ముఖ్యంగా చెప్పాలి అంటే డిసెంబర్ మాసంలో 3 గ్రహాలు బాగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. 3వ స్థానంలో కేతుగ్రహ సంచారం బాగుంది. 6వ స్థానంలో బుధగ్రహ సంచారము అనేటువంటిది అనుకూలిస్తోంది. 6th ఎప్పుడైతే బుధుడు అనుకూలిస్తారో అండి వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి అనేటువంటిది ఇవ్వడానికి చూస్తారు. జనరల్లీ మిథున రాశి వాళ్ళు అంటే ఖచ్చితంగా మంచి పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని కోరుకునేటువంటి వాళ్ళు, లేకపోతే బిజినెస్ ఫీల్డ్లో మంచి తెలివితేటలు వీళ్ళకు ఉంటాయి, అన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాంటి వీళ్ళకి బుధుడు యోగిస్తున్నారంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసేటువంటి మిథున రాశి వాళ్ళకి, లేకపోతే జర్నలిజం కానీ, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కానీ, డేటా సెంటర్స్ కానీ, లేకపోతే ఈ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కానీ, ఆ డాక్టర్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా అది కూడా ఎప్పటి నుంచి బాగుంటుంది అంటే డిసెంబర్ 6వ తారీఖు దాటిన తర్వాత నుంచి వీళ్ళకి చాలా బాగుంటుందండి. మిగతా గ్రహాలన్నీ కూడా కేతు ఎక్సెప్ట్ కేతు మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగానే కనబడుతూ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లగ్నంలో గురుడు సంచారం చేస్తున్నారు. మనం స్టార్టింగ్ చెప్పుకున్నట్టుగా గురు బలము అనేటువంటిది లేనప్పుడు మన పెర్ఫార్మెన్స్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. ఎఫర్ట్స్ అనేటువంటివి ఇంకా ఎక్కువగా పెట్టాలి. గౌరవ మర్యాదలు పెరిగే విధంగా చూసుకోవాలి, ఆదాయం పెరిగే విధంగా చూసుకోవాలి, సేవింగ్స్ అనేటువంటివి పెరిగే విధంగా చూసుకోవాలి. కొంచెం వాటి మీద ఫోకస్ చేయండి. 7వ స్థానంలో రవిగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతోంది. 7th హౌస్లో రవి అనేటువంటి ఆయన యోగించరండి. కానీ అక్కడ ఏంటి అంటే రాజకీయ నాయకులకి, లేకపోతే బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, వీళ్ళకి కూడా కొంచెం 50-50 ఛాన్సెస్ అనేటువంటివి కనబడతాయి. కొంచెం పనుల్లో ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయి. ఇంతకు ముందు మీద ఇప్పుడు ఏంటంటే కొంచెం డల్గా ప్రతి పనిలోనూ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది తగ్గడం కానీ, ఆటంకాలు ఎక్కువగా రావడం కానీ ఇలాంటివి కనబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈవెన్ మనం చూస్తే కనుక కుజగ్రహ సంచారం కూడా 7th హౌస్లో కనబడుతోందండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి, లేకపోతే ఈ కిచెన్ యుటెన్సిల్ సంబంధించిన వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, ఆర్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే శరీర ఆరోగ్య విషయాల్లో కాస్త
ఆల్రెడీ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, అప్పుల బాధతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి, మట్టికి భూమికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో ఆర్ ఎనీ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కొంచెం 50-50 ఛాన్సెస్ కనబడతాయండి. మీరు ఎంత ట్రై చేస్తే అంత, ఎందుకంటే గురుడు వీక్ అయ్యారు, రవి యోగించట్లేదు, కుజుడు యోగించట్లేదు. పర్సనల్ చార్ట్లో బలం ఉండాలండి. పర్సనల్ చార్ట్లో బలం ఉంటే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే కొంచెం బలము అనేటువంటిది తక్కువగానే ఉంది. మీ ఎఫర్ట్స్ అనేవి ఇంకా ఎక్కువగా పెంచుకుంటూ వెళ్ళాలి. 7వ స్థానంలో శుక్రగ్రహ సంచారం కూడా అనుకూలించట్లేదు. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, కళారంగంలో ఉండేటువంటి వాళ్ళు, AI వర్చువల్ రియాలిటీ, విమెన్ క్లాతింగ్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ, ఏదైనా జనాల్ని ఆకట్టుకునే విధంగా ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, నాకు రాణింపు ఉండాలి, ఫేమ్ కావాలి, నేమ్ ఉండాలి, నన్ను చూసి అందరూ పొగడాలి, ప్రోత్సాహం ఉండాలి, ఇలాంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి శుక్రబలము అనేటువంటిది లేదు. దీనివల్ల 7th హౌస్ అనేటువంటిది పాడైందండి. మ్యారిటల్ లైఫ్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ, మనస్పర్ధలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కోర్టు సమస్యలు కానీ, న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ, ఆర్ లేకపోతే ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ కానీ ఉంటే ఆ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాటిని మేనేజ్ చేసుకునే విధంగా మీరు మేనేజ్ చేసుకోవాలి. 7th హౌస్లో 3 గ్రహాలు పాడయ్యాయి కాబట్టి. పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మిథున రాశి వాళ్ళు ఈ నెలలో అయితే అస్సలు స్టార్ట్ చేయొద్దు. వ్యాపారం కానీ, ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏది కూడా అండి. డబ్బులు అనేవి ఊరికనే ధారపోయొద్దు. డబ్బులు పోతాయి అనవసరంగా. కొంచెం జాగ్రత్త. 9వ స్థానంలో రాహుగ్రహ సంచారం కనబడుతోందండి. అంటే ఏంటి అంటే మీరు ఆల్రెడీ ఎవరికైనా డబ్బులు ఇచ్చినవి ఈ టైంలో మనం మోసపోయామని తెలియడం కానీ, లేకపోతే రియలైజేషన్ పాయింట్ అనేటువంటిది ఈ టైంలో రావడం కానీ డిసెంబర్ ఎండ్లో ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పొచ్చండి. సో డిసెంబర్ ఎండ్కి వచ్చేసరికి చాలా కేర్ఫుల్గా ఉండాలండి. డిసెంబర్ 1లో 16 దాకా బాగానే ఉంటుంది. ఎందుకంటే రవి కుజులు ఇద్దరు కూడా 6th హౌస్లో యోగిస్తారు. కానీ డిసెంబర్ ఎండ్కి వచ్చేసరికి 7th హౌస్లోకి వెళ్ళిపోతారు వీళ్ళంతా కూడా. సో బలము అనేటువంటి తగ్గిపోతుంది. మీకు ఏదైనా ముఖ్యమైన పనులు, ఇందాక నేను చెప్పినట్టుగా రాజకీయ నాయకులు కానీ, భూమి వ్యాపారం కానీ, ఏదైనా స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ, లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ప్రమోషన్ కోసం ట్రై చేయడం కానీ ఏమున్నా డిసెంబర్ 15th లోపల అవగొట్టేసుకోండి. తర్వాత మ్యాక్సిమం చాలా వరకు మీకు పవర్స్ అనేటువంటివి, ఎనర్జీస్ అనేటువంటివి వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ బాగా చూస్తే డిసెంబర్ స్టార్టింగ్ నుంచే శని అనేటువంటి ఆయన పరిపూర్ణంగా 10వ స్థానంలో కంటిన్యూ అవుతారండి. దశమంలో అంటే కంటక శని యాక్టివేట్ అవుతుంది. అంటే ఫ్యామిలీకి దూరంగా ఏదైనా ఒక ప్లేస్లో ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, ఒంటరిగా పనిచేయాలి, కష్టపడాలి, ప్రెషర్ ఎక్కువగా పెరుగుతుంది కెరీర్లో, లేకపోతే ఈ ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోతుంది, చెయ్యను, నేను జాబ్ మానేస్తానేటువంటి చికాకులు పుడుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ చూసే అవకాశాలు మిథున రాశి వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే గ్రహాల యొక్క స్థితిగతులు మీకు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం బలంగా పూజలు చేయడం కానీ, బలంగా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, బలంగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, స్ట్రాంగ్ మైండ్ సెట్తో ముందుకు వెళ్ళడం లాంటివి చేయడం వల్ల కొంచెం మంచి శుభ ఫలితాలు చూస్తారండి. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి అమ్మగారు? ఈ మాసం వరకు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగు గ్రీన్ కలర్ చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే నెంబర్ 5 అనేటువంటిది చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే వారం బుధవారం చాలా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? వీళ్ళకి ఏంటి అంటే మేజర్ గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి నవగ్రహ హోమము కానీ, లేకపోతే శ్రీరుద్ర హోమం కానీ, పర్సనల్ చార్ట్ చూసుకుని ఏదైతే ముఖ్యమైన సమస్య కానీ ఏవైతే ఉన్నాయో దానికి తగినటువంటి పరిహారం చేసుకోవడం చాలా మంచిదండి. ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి సమస్యను అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఇక్కడ ఏంటి అంటే మనీ విషయంలో కానీ, లేకపోతే బిజినెస్ విషయాల్లో కానీ, పార్ట్నర్షిప్ కానీ, మ్యారేజ్ చేసుకునేటప్పుడు కానీ, చేసుకున్న తరువాత డిస్టర్బెన్స్ వస్తున్నాయి, కలిసి ఉండాలా, విడిపోవాలా, చాలా సమస్యలతో, ఆర్ సంతానం విషయంలో ఎలాంటి అబ్బాయి పుడతాడు, అసలు ఏంటి విషయం, ప్రతిదీ తెలుసుకోవాలని చాలామంది జిజ్ఞాస ఉంటుంది, సందేహాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రాపర్ గైడెన్స్ ఉంటే బాగుంటుందని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే మీ వెనకాల తప్పకుండా నేను ఉంటాను. మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.